రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఇది పాత మాట అయినా ప్రతిసారి కొత్తగా నిరూపిస్తూ ఉంటారు కొంతమంది రాజకీయ నాయకులు. ఆఫ్టర్ ఆల్ అనుకున్న గల్లీ నేత సడన్ గా స్టేట్ రాజకీయాలనే షేక్ చేయవచ్చు. దశాబ్దాల అనుభవం ఉన్న బడా నేతలు 10 ఓట్ల తేడాతో ఓడి ఇంటి దారి పట్టొచ్చు. అందుకే అన్నారు, రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అయితే ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, తెలుగుదేశం పార్టీ తన కంచుకోట లాంటి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంపై చాలా ఆశలే పెట్టుకుంది. ఇక్కడ తమకు తిరిగే లేదని భావిస్తూ వస్తున్నారు పచ్చ పార్టీ నాయకులు. కానీ సడన్ గా సీన్ రివర్స్ అయింది. వైసీపీ అధినేత జగన్ వేసిన స్కెచ్తో గుంటూరు వెస్ట్ రాజకీయం కాస్త యూటర్న్ తీసుకుంది. చిలకలూరుపేట ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రివర్గంలో చోటు సంపాదించిన విడుదల రజనిని ఈసారి గుంటూరు వెస్ట్ నుంచి రంగంలోకి దించాలనే వ్యూహం రచించాడు అధినేత జగన్. టీడీపీ కంచుకోటలో ఓ లేడీ పొలిటీషియన్ ఏం చేయగలుగుదులే అనుకున్నారో ఏమో మన లోకల్ నాయకులు. చాలా లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు రజని చేస్తున్న రాజకీయాన్ని చూసి షేక్ అయిపోతున్నారు. ఈసారి గుంటూరు వెస్ట్ డౌటే అనుకునే స్థాయికి వెళ్ళిపోయారు ఎల్లో పార్టీ లీడర్స్. గుంటూరు వెస్ట్లో ఎంట్రీ ఇచ్చిందో లేదో, ఆడదాం గుంటూరు అంటూ తన మార్క్ రాజకీయం మొదలుపెట్టింది విడుదల రజని. గల్లీ గల్లీ తిరుగుతూ ఇంటింటిని టచ్ చేస్తూ వైసీపీ లోకల్ నాయకుల్లో జోష్ నింపడంతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పునాదులను పెకిలించే రేంజ్లో వ్యూహాలు రచిస్తోంది. రజని స్పీడ్కు ఎలా బ్రేకులు వెయ్యాలో తెలియక చంద్రబాబు అండ్ టీంతో పాటు పవన్ కళ్యాణ్ అండ్ టీం కూడా తలలు పట్టుకునే పరిస్థితి వచ్చిందని లోకల్ టాక్. మొదట్లో చెప్పినట్టు దశాబ్దాల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు కూడా ఒకసారి భయానక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందంటే ఇదే. అంత రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు రజనిని ఎలా ఆడుకోవాలో తెలియని పరిస్థితి వచ్చింది. మొత్తానికి ఈసారి గుంటూరు వెస్ట్లో లేడీ సింగం గెలవటం ఖాయమనేది బూత్ లెవెల్ టాక్.